ఈరోజు మనం చూడబోయే గ్రామం వానపల్లి. గౌతమి నదీ తీరాన ఉన్న అందమైన గ్రామమే ఈ వానపల్లి. ఈ గ్రామం కన్నా లంక పొలాలు ఎక్కువగా ఉండి ఎంతో ఆహ్లాదంగా ఈ గ్రామం ఉంటుంది. అంతేకాదు ఈ గ్రామంలో 1823లో కట్టిన ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఊరి గ్రామ దేవత పల్లాలమ్మ అమ్మవారు. ఈ పల్లాలమ్మ అమ్మవారి చరిత్ర కథలు కథలుగా ఇప్పటికీ చెప్పుకుంటారు. ఎంతో విశిష్టత కలిగిన అమ్మవారిగా ఈ గ్రామం వారే కాక ఎన్నో గ్రామాల వారు ఈ అమ్మవారిని కొలుస్తారు. మిగతా విషయాలు వీడియో చూస్తూ అయితే తెలుసుకుందాం. ఇక ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఉంది. కోనసీమలోని ముఖ్య పట్టణమైన అమలాపురానికి 21 కిలోమీటర్ల దూరంలోను, రావులపాలెంకి 15 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. మనం రావులపాలెం సెంటర్ నుంచి ఒక రైట్ సైడ్కి వస్తే మనకి వానపల్లి 15 కిలోమీటర్లకు వచ్చిన తర్వాత ఈ వానపల్లి వస్తుంది. అదే మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే వాడపల్లి అని వస్తుంది. వాడపల్లి గురించి అందరికీ తెలుసు, అక్కడ వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్ అనేది. అలాగే ఈ వానపల్లిలో వచ్చేసరికి పల్లాలమ్మ అమ్మవారు చాలా ఫేమస్ అన్నమాట. ఈ చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి ఈ ఆలయానికి అయితే వస్తూ ఉంటారు ఈ అమ్మవారి దగ్గరికి. మనం ముందుగా ఏంటంటే ఈ గ్రామం ఎలా ఉందో చూద్దాం. అదే విధంగా ఆ ఆలయం చూసి అమ్మవారి గురించి కూడా తెలుసుకుందాం. ఏం లేదంటే మీ వానపల్లి గురించి ఒక వీడియో చేస్తున్నాము. అంటే మీ ఊర్లో ఏం ఫేమస్ ఏంటి అనేది చెప్తారని చెప్పి. మా ఊర్లో మెయిన్ అయితే పల్లెదల్లి కూడా ఫేమస్. ఓకే, తర్వాత మాకు బాగా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు మాకు హై స్కూల్. హై స్కూల్ బాగుంది. హై స్కూల్ కూడా ఇంత వేసవకాలంలో కూడా నీడగా ఉంది ఇక్కడ. ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా హాలిడేస్ ఇస్తే ఇక్కడ వచ్చి ఆడుకుంటాం. ఏదైనా స్టడీ హౌస్ కూడా ఇక్కడ బాగా నీట్గా చెప్తారు. ఓకే, ఇక్కడ చదువుకున్నారు మీరు అందరూ? ఇక్కడ మొత్తం అందరూ కూడా ఇక్కడ చదువుకున్నారు. ఇంత ఎండలో కూడా ఆడేస్తున్నారు క్రికెట్. అంటే ఇక్కడ స్కూల్ ఎప్పుడు చిన్నప్పుడు చూడలేం కదా, సరదాగా కూర్చొని ఆడుకోవడానికి బాగా సరదాగా. గోదావరి కూడా పక్కనే ఉన్నట్టుంది కదా, బాగా ఫేమస్ అనమాట. ఓకే, ఎక్కువ వ్యవసాయం అంటారు ఇక్కడ? అవును, ఎక్కువ వ్యవసాయం, ఎక్కువ పోదలని, బీర పోదలని, పచ్చిమిరకాయలని అన్ని పండించాం. ఈ ఎండాకాలం మొత్తం మెయిన్ చేయాలని. ఓకే ఓకే, ఇవన్నీ అందులోకి గోదావరి అయితే మొత్తం ఈ కింద దాడితే మొత్తం కింద నుంచి అంతా గోదావరి. అన్ని పంటలన్నీ కనిపిస్తాయి. పంటలు కనపడితే గోదావరితో కూడా. ఓకే, గ్రామంలో అయితే ఏమన్నా మండువలో ఇల్లు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి, అక్కడక్కడ తగ్గిపోయినాయి అన్నమాట. అంత లేవు. ఓకే, సరే అయితే. ఎవరి మీది? తూర్పుతల్లి. ఎక్కడికి ఎందుకు వచ్చావు మరి? మీది ఎవరు? ఓకే ఓకే.
ఈ ఆలయం వచ్చేసరికి ఇక్కడ కాలువకు చేర్చే ఉంది, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందన్నమాట. చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎటుకొట్టు కూడా పక్కనే ఉంది. మనం పలాలమ్మ అమ్మవారి గుడి చూసి కొంచెం బ్యాక్ సైడ్ రాగానే లైన్ ఇళ్ళు అయితే కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఇలాంటి పైపులు లైన్గా ఉన్నాయి. ప్లస్ కాలువకు చేర్చున్నాయన్నమాట ఇళ్ళు అన్నీ. చాలా బాగుందన్నమాట. మన కేరళ స్టైల్లో చూస్తూ ఉంటాం కదా, ఇంటికి ముందు ఒక కాలువ వెళ్ళడం ఇవన్నీ మొక్కలు వేసుకుని చాలా నీట్గా ఉంది. ఈ వాటర్ అదే కాలువ వాటర్ ఈ ఇంట్లో అవసరాలకి అన్నింటికి ఇదే వాటర్ ఉపయోగిస్తూ ఉంటారంట. ఒకసారి చూద్దాం ఈ హౌస్ ఏ విధంగా ఉంది ఏంటో. మనం ఇల్లు చూడొచ్చు. అంటే ఇప్పుడు అంటే మామూలుగా కట్టారు, పైన వచ్చేసరికి ఈ తాటాకి ఇల్లు ప్లస్ తాటికలు వేసి కట్టారన్నమాట. ఇది ఎదరకుండానే కాలువ. నిజంగా కూడా మనం అనుకున్నా కూడా ఇలాంటి హౌస్ కట్టలేము. ప్లస్ ఎదరంత కాలువ అది చాలా నీట్గా అయితే చాలా బాగుంది. కొంచెం లోన్ కూడా ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. ఓకే, సింపుల్గా ఉంది హౌస్ అయితే. లోన్ కూడా చూడొచ్చు మనం, చాలా నీట్గా పెట్టుకున్నారు ఇల్లు అయితే. పైన సీలింగ్ కూడా చిన్న అది క్లాత్ టైప్ దాంతో చేసి చిన్న క్లాత్ టైప్ దాంతో చేశారు సీలింగ్ అంతని. ఇదొక గది. హాల్ అండి ఇది మొత్తం హాల్ ఏమో. ఓకే, ఇది నెక్స్ట్ ఒక బెడ్రూమ్ చేర్చి కిచెన్ ఉంది, చాలా పొడుగ్గా హాల్ టైప్లో ఉంది. మళ్ళీ ఇది ఒక గది, దేవుడి గది కూడా ఇదేనమ్మా. బాగుంది. ఎదరు కాలువలో ఆడుకుంటూ ఉంటావా? అసలు వెళ్ళవా? ఓకే, దర్శనం టికెట్ ఎంత అండి? 5 రూపాయలా? 10 రూపాయలు మనిషి, 10 రూపాయలు. సార్ నమస్తే అండి. ఆలయానికి ఎక్కడి నుంచి వచ్చారండి? మాది కొత్తపేట, కర్ణాటక. ఓకే, హంపి దగ్గర. అక్కడ ఏమన్నా చేస్తారండి? సొంత పొలాలు ఉన్నాయి. ఓకే ఓకే. మామూలుగా ఈ ఆలయానికి అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారంటారా? ఎప్పుడు కాదండి, ఇక్కడ బంధువులను చూడటానికి వచ్చాము. అలాగే చాలా ఫేమస్ అని తెలిసి ఓకే వచ్చారన్నమాట. రెండోసారి. ఓకే ఓకే.
అంటే అంతకుముందు ఏమన్నా అనుకున్నారంటారా మామూలుగానే మళ్ళీ దర్శనానికి వచ్చి? చాలా పవర్ఫుల్ దేవలో చిన్నప్పుడు పెద్ద స్టోరీ కూడా ఉంది మరి దీనికి. మీకేమైనా తెలిసింది చెప్పండి. ఆ స్టోరీ ఏంటి చెప్పకూడదు. మీకు తెలిసింది చెప్పండి. అప్పుడు గొడవలని అంట వేరే వాళ్ళు ఉంటారు కదా. ఓకే ఓకే. గొడవలు అయితే మొత్తం యుద్ధమే జరిగింది. అప్పుడు పరాణాలు నరికేస్తున్నారంటే లోపల నుంచి అతను మా కాపులతో వచ్చి అమ్మవారి కత్తి తీసుకుని మొత్తం ఊరంతా ఎంత నిలిచాడు. ఓకే ఓకే తెలుసు నాకు స్టోరీ. జడ్జి గారు తీర్పు రాస్తుంటే ఆ తీర్పు కూడా రాయలేకపోయాడు జడ్జి. ఫుల్ పవర్ అమ్మవారికి. ఓకే ఓకేనండి. నాకు కూడా తెలిసి తెలుగు ఇష్టం. ఓకేనండి. ఓకే. చాలా ఫేమస్, చాలా పురాతనమైనది. ఓకేనండి. ఓకే. చాలా పురాతన కాదు, చాలా పురాతనమైనది. అవునన్నా అమ్మవారు మాత్రమే ఉన్నారు. బాగా అనిపించింది అమ్మవారి అలంకరణ కానీ చూసారు కదా అమ్మ తల్లికి అంతా కూడా. అప్పుడు చూసినప్పుడు ఎంత థ్రిల్లింగ్ ఉందో అప్పుడు ఇంకా అలాగే చూడగానే అమ్మవారిని చూడగానే మేము వచ్చాము అన్నది మాకు ఫీలింగ్. ఓకే ఓకే. తెలిసింది మాటల్లో. మళ్ళీ వెళ్ళిపోవాలి. మళ్ళీ మీరు కర్ణాటక వెళ్ళిపోవాలి. ఓకే. మీరు ఇక్కడే ఉంటారు. ఓకే. మీరు తణుకు మాట. అమ్మాయి తణుకు. ఓకే ఓకే. కొత్తపేట. మీది కొత్తపేట, ఆవిడ తణుకు, ఈయనదేమో హంపి. అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారంటారు. పెళ్లికి వెళ్ళి బళ్ళారిలో దిగ అక్కడే ఉంటున్నారు. ఓకే ఓకే. హంపి దగ్గర మాకు ఈ పరిసరాలు కూడా చాలా ఇష్టమైన మీకు. ఓకే. మీ పూర్వీకులు కూడా ఎక్కడి నుంచి వెళ్ళి ఉంటారు కదా. గోపాలపురం. కానీ మీరు మర్చిపోకుండా మళ్ళీ ఇక్కడికి రావడం, బంధుత్వాలు, పెళ్ళిళ్ళు అన్ని వస్తానే అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఓకేనండి. సరేనా? అవునండి. అవునండి. సరే సార్, నమస్తే అండి. అంటే మీ వానపల్లి గ్రామం గురించి చెప్పగానే పల్లాలమ్మవారి చరిత్ర ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్తున్నారండి. అసలు ఆవిడ గురించి చెప్తుంటే అసలు ముందు మీ ఆలయం తీసిన తర్వాత ఈ గ్రామం తీద్దామని ఇక్కడ వరకు వచ్చామట అండి. ఇప్పుడు ఆలయ చరిత్ర ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పుడు పూర్వం గౌతమి నదీ తీరంలో వానరాపల్లి అనే ఒక గ్రామం ఉండేదండి. ఓకే ఓకే. గౌతమి నది తీరం అప్పుడు సీతారాములు వనవాస సమయంలో ఇటుగా సంచరించినప్పుడు, ఈ గౌతమి నది తీరంలో సంచరించినప్పుడు సీతమ్మ వారు గౌతమి నది స్నానం ఆచరించి అమ్మవారు ప్రకృతిని ఆరాధిస్తే ప్రకృతిలోంచి అమ్మవారికి దర్శనమిచ్చిన దేవతని పల్లాలమ్మ. ప్రకృతి అంటే పళ్ళు, ఫలాలు, వనాలు, వృక్షాలు. ప్రకృతి ఒక సమూహం. అంచేత ప్రకృతి దేవతగా అమ్మవారు సీతమ్మ వారికి దర్శనమిస్తే సీతమ్మ వారు మన దర్శనార్థం అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. కాలక్రమేణా ఈవెన్ మనం ఫలమిచ్చే మనకు ఫలాలు ఇచ్చే అమ్మ పల్లాలమ్మ. అంచేత ఇప్పుడు వానపల్లి పల్లాలమ్మగా విరాజిల్లింది. భక్తులు కోరిన కోరికలు తీసి మహిమోన్నతమైన దేవత. ఇక్కడే ఈ చుట్టుపక్కలే కాకుండా ఇతర దూర ప్రాంతాలకు కూడా ఈవిడి ప్రాంతం, ఈవిడి యొక్క మహిమ చాలా గొప్పదండి. సీతారాములు అలా ప్రతిష్ఠించిన అమ్మవారు సీతమ్మ వారు దర్శనార్థం ఇచ్చి సీతమ్మ వారు ప్రతిష్ఠించినప్పుడు అమ్మవారికి మన గోదావరి వరదలు వస్తాయి కదండి. వరదలు వచ్చినప్పుడు అమ్మవారి పీఠం కింద నుంచి జలం ఉద్భవిస్తారు. జలం ఉద్భవించి అమ్మవారికి 10 నుండి 15 రోజులు, వారం రోజులుగా అమ్మవారి స్నానం ఆచరించి అమ్మవారు ఇంకా వరద దగ్గర ఇక్కడ జలం దగ్గర మనం తోడుకోవాలి. అమ్మవారి పాదాల దగ్గర నక్కలు తొక్కు పెట్టి ఉంటారండి అమ్మవారు. అమ్మవారి నక్కలు తొక్కు పెట్టి ఆ రోజుల్లో పూర్వకాలంలో అమ్మవారికి పళ్ళు, పలారం, ప్రసాదాలు పెడుతుంటే నక్కొచ్చి అమ్మవారికి పాటు చేసింది, నిద్రాభంగం కలిగించింది, అమ్మవారిని డిస్టర్బెన్స్ చేసింది. అమ్మవారికి ఆగ్రహం వచ్చి ఇవన్నీ పాడు చేస్తుందనేసి అమ్మవారు వచ్చి చేసినట్టు తొక్కు పెట్టింది. పాదం వేసి అలాగే అమ్మవారికి ఆగ్రహం వచ్చి అలా ఒక తొక్కు పెట్టింది. అది కాకుండా నక్క అరుపు గ్రామానికి మంచిది కాదు. నక్క అరచడం గ్రామానికి మంచిది కాదు కాబట్టి నక్క అరవకూడదని, తద్వారా ఈవిడ్ని అమ్మవారి ఆగ్రహానికి గురయ్యి ఆ ప్రసాదాలు పాడు చేయడం వల్ల అమ్మవారు తొక్కు పెట్టారు. అమ్మవారి పాదాల దగ్గర నక్క ఉంటదండి. అమ్మవారి పీఠ కింద బావి ఉంటదండి. వరద వచ్చినప్పుడు జలం ఉద్భవిస్తారు. అలాగే సీతమ్మ వారు ఎదురు ఒక పేరు లేని చెట్టు, ఆ చెట్టుకి ఇప్పటికి పేరు లేదు. పేరు లేని చెట్టు అంటే ఎక్కడ ఉండదండి, ఉండదండి. ఇంకా ఆ చెట్టుకి పేరు లేదు. అలాంటి చెట్టు ఎక్కడ కనిపించదు. ఆ చెట్టు పేరు లేని చెట్టు. ఆ చెట్టుకి ప్రదర్శన చేసిన సంతానం గాని, కోరిన కోరికలు కానీ, గృహం కానీ, ఇవన్నీ ఏదైనా సత్ఫలితాలు దొరుకుతాయి. అలాగే అమ్మవారికి ముఖ్యమైన ఏంటంటే అండి, అమ్మవారికి సంతానం కొరకు కొబ్బరి మొక్కిస్తారు. సంతానం కొరకు ముడుపు కడతారు. సంతానం ముడుపు కొడితే అది కంపల్సరీగా సంతానం కొడుతుంది. ఆ సంతానం బిడ్డతో వచ్చి అమ్మవారికి ముక్కు చెల్లించుకుని కొబ్బరి మొక్క ఇచ్చుకోవాలి. అలాగే అమ్మవారి సూత్రాలు అండి, అమ్మవారి మెడలో మంగళసూత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లలు అనుకోండి, కళ్యాణం త్వరగా అవ్వట్లేదు అనుకోండి, అమ్మ మా పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు,
త్వరగా కళ్యాణం జరిగితే మాకు సూత్రం పడితే నీకు సూత్రం చేసిస్తానమ్మా అని అమ్మవారికి అలాగా కళ్యాణం అయిన తర్వాత కొత్త దంపతులు వచ్చి అమ్మవారికి సూత్రాలు చేయించినాయి సూత్రాలు చేయించిస్తారు. ఓకే. ఇంకా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఓకే. అలాగే గృహానికైనా వ్యాపారానికైనా ఉద్యోగానికైనా అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారిని ముడుపు కడితే కంపల్సరిగా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఎవరో కూడా జరగలేదు అనే మాట లేదు, అన్ని జరుగుతాయి. అలాగే ఈ కాలువ కాటన్ దారి కాలువ తవ్వుతుంటే అమ్మవారి గుడి అడ్డం వచ్చిందండి అప్పుడు ఆ రోజు. కాటన్ దారి కాలువ తవ్వుతుంటే గుడి అడ్డం వచ్చింది, గుడి తీసేయాలి కాలువ తవ్వాలి గుడి మీద అనేసి కాటన్ ధర ఆలోచించి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే కాటన్ ధరకి అమ్మవారి కళ్ళలో కనిపించి నువ్వు గుడి పక్క నుంచి నువ్వు కాలువ తవ్వుకో, నీ పని ఏ ఆటంకం లేకుండా నీకు నేను దిగ్విజయంగా నీ పని నేను జరిపిస్తాను అని కాటన్ ధర కళ్ళలో కనిపించి అమ్మవారి చెప్పడం. తద్వారా కాటన్ ధర అది కాలువ ఇక్కడ బెండ్ వస్తుందండి. ఈ కొంత లెక్క ఈ కాంతలెక్క బెండ్ వస్తుంది. గుడి జోలికి రాలేదు, గుడి జోలికి రాకుండా అమ్మవారి కళ్ళలో కనపడటం వల్ల కాటన్ ధర పక్కగా కాలువ తవ్వుకొని ఇక్కడికి పోతురాజు ఉంటారు అనమాట రోడ్డు మీద అమ్మవారి తమ్ముడు. సినిమా ముత్తేశ్వరం దర్శనార్థం వెళ్ళి వారు వస్తుంటే పోతురాజు గారు తెల్లవారి పోతుంటే అక్కడ ఆ రోడ్డు మీద శిలగా మారిపోయింది. ఇల్లు వస్తుంటే ముత్తేశ్వర స్వామి దర్శనార్థం వెళ్ళి వస్తుంటే అక్కడ వచ్చేటప్పటికి ఎలుగురేఖలు వచ్చేటప్పటికి ఆయన అక్కడ శిలగా అలా ఉండేవారు. ఇప్పటికీ అలానే ఉన్నారు. ఇప్పటికీ అలాగే ఉంటారు. శిలగా అలాగే ఉంటారు. పక్కనే అమ్మవారి తాత గుడి ఉంటుంది, చిన్న గుడి. పూర్వం ఫస్ట్ మా వంశానికి ఫస్ట్ ఆసాది మాట అండి. ఆయన ఇలాగే మీ తాతగారు మా వంశానికి మీ వంశానికి 100 ఏళ్ళ క్రితం మాట. ఆయన ఇలాగే ఎదుగుగారు అమ్మవారు తలిపేసిన తర్వాత అమ్మవారు తలిపేస్తే ఎవరు వచ్చినా కూడా ఇంక తీరే. రాత్రి అమ్మవారు తలిపేసామంటే ఇంక మళ్ళీ తీసి ప్రసక్తి లేదండి, పొద్దున్న తీయాలి. ఎవరు వచ్చినా కూడా తీయమండి. అలాగే అప్పుడు ఆ రోజు తెలకాయన మా పెద్ద ఆయన ఏంటంటే ముసలైన ఎక్కువగా తీసారంట. తీస్తే అమ్మవారు 101 దేవతలు ఇలా కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే చూసారండి. తాతకి అప్పుడు శాపం ఇచ్చారండి. శాపం అంటే నువ్వు ఈ మాట ఎక్కడా చెప్పొద్దు, చెప్తే నువ్వు అప్పటికప్పుడు ఇది అవుతావని చెప్పడంతో ఆయన ఎవరికి చెప్పకుండా కాలక్రమేణా అలాగ చివరి దశలో ఇంకా కాలం చేస్తానని అనిపించుకుని మాకు చెప్పి మా వంశస్థులకి చెప్పి ఆ రోజుల్లో పూర్వంలో కాలం చేశారు. పక్కనే ఆయన గుడి కట్టారు. మాకు కనిపిస్తాను తాత గుడి చిన్న గుడి పక్కనే ఉంటారు. అది అమ్మవారి తలపురాణ విశేషం, గొప్ప విశేషం అండి. ఇవిడి ఏది తలసినా ఏది అనుకున్నా మాకైనా మా వంశానికైనా ఈ ప్రాంతానికైనా మహాతల్లి ఓకేనండి. థ్యాంక్స్ అండి. అడగండి అంటే ముందు ఈశ్వరుని దర్శించి అమ్మవారిని దర్శించాలంటారా? వచ్చినోడు గణపతి కదండి, ఇక్కడి నుంచే గణపతికి దండం పెట్టేసుకుని అప్పుడు అమ్మవారిని దర్శించుకుంటాం. కొంతమంది అయితే అమ్మవారిని దర్శించుకుని తర్వాత గణపతికి వెళ్తారు. ఇది తాత గుడి అన్నారు కదండి, అంటే మీరు తర్వాత మీరు అందరూ కలిపి కట్టించారండి? మా వంశానికి మూల పురుషుడు అదే ఎప్పుడైతే మీ అందరికి చెప్పారో అప్పుడు మీరు కట్టించారండి. మరి ఏంటి చుట్టూరు చేయకపోయారా? గ్రామస్తులు కట్టించారండి. కొంచెం మరి ఇది అయిన తర్వాత శ్రద్ధ చేస్తారండి. ఓకేనండి. ఓకే. ఈ ముడుపులండి ముడుపులండి ఇవి కోరికలు కోరుకున్న వాళ్ళండి. కోరికలు తీర్చుకోవడానికి ముడుపులు మనం కళ్యాణాలకైనా పెళ్లికైనా ఇల్లు కట్టుకోవడానికైనా ముడుపు పెడతాం. ఓకేనండి. అన్నింటికి ఒకటే రకం ముడుపు ఉండదు. అవి కూడా కళ్యాణానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, సంతానానికి ఇలా ఉంటాయి మాట. ఓకేనండి. ఓకే. సరేనండి.
సార్ నమస్తే అండి. అంటే వానపల్లి అనేసరికి పల్లాలమ్మ తల్లి బాగా ఫేమస్ అని చెప్పారు. ఇంకా మీ గ్రామానికి సంబంధించి ఇంకేమున్నాయని చెప్పుకోదగ్గ అంటే వ్యవసాయం కానీ ఇలా? మా వ్యవసాయం అయితే నెంబర్ 1 మా ఊరు. అందరూ కష్టపడతారు, కష్టపడే రైతులు ఎక్కువ. వానపల్లి అంటే కూరగాయలు ఏంటి, అరటి, కంద, పసుపు అన్ని బాగా పండిస్తారు. వ్యవసాయాలు బాగా చేస్తారు, కష్టపడతారు, ఎవరు ఖాళీగా ఉంటారు. మా అమ్మవారు అయితే మాత్రం బాగా ఫేమస్. పల్లమ్మ అంటే ఇంకా దేవతల్లో బాగా ఫేమస్. ఆవిడ ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్టింగ్. ఈ రోజు జాతర అంటారా? జాతర కాదు, ఇప్పుడు ఈ రోజు ఊరు తిరుగుతారు. అమ్మవారు వేరే ఊళ్ళోకి వస్తారు. ఈ రోజు నుంచి నెల అంటే మాకు 2 ఉంటాయి. ఒక ఘటం ఉంటుంది, గర్ర ఉంటుంది. ఈ రోజు ఘటన తీసుకొస్తారు. 15 రోజులు పోయిన తర్వాత గర్ర వస్తుంది. గర్ర వచ్చిన కాడి నుంచి గవాళ్ళ ఏదైనా మెయిన్ రోడ్లో వీధి ఉంటుంది. ఆ వీధిలో గవాలు పెడతారు. గవచ్చింది 15 రోజులు చిందులు వేసిన తర్వాత తీర్థం జరుగుద్ది. ఇప్పుడు ఆదివారం, సోమవారం, మంగళవారం. ఆదివారం మాకు అమ్మవారు ఉయ్యాలకి ఆదివారం నాడు 2 తాళి తీసుకొస్తారు. చేళ్ళకి వెళ్ళి పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి గ్రామస్తులే తీసుకొస్తారు. వచ్చిన చుట్టాలు ఏంటి అందరూ అలా లాక్కొచ్చి అక్కడ పెడతారు. సోమవారం పొద్దున ఒకటి తెచ్చి సోమవారం సాయంకాలం నిలబెడతారు ఉయ్యాల ఊపడానికి. 2 తాళ్ళు నిలబెట్టి మయంగా పెట్టి మయంగా మంగళవారం పొద్దుట 10-11 గంటలకి ప్రతి సంవత్సరాలు 2 చెట్లు 3 సోమవారం ఒకటి, ఆదివారం 2. మా అమ్మవారిని ఉయ్యాల సేవ జరుగుతుంది. ఆ తర్వాత సోమవారం రాత్రి తీర్థం అమ్మవారికి బాగా జరుగుద్ది. తర్వాత మంగళవారం కూడా తీర్థమే. తర్వాత మంగళవారం సాయంత్రం సిరిబండి ఉత్సవం ఉంటుంది. ఒక బండి ఉంటుంది. ఆ బండి ఇంకా మీకు తయారయ్యి ఉండదు, అప్పటికప్పుడు తయారు చేస్తారు. అది మోడల్గా ఉంటుంది. ఏదో ఇది బాహుబలి సినిమాలో చూడు ఆ టైప్ బండి ఆ బండి ఉంటుంది. ఆ బండి మీద తీసుకొస్తారు తాళిని. అలాగే ట్రాక్టర్ మీద, 2 బండి మీద ఏం కాదు. ఆవిడకి వచ్చే బండి ఉంది, ఆ బండి మీద తీసుకొస్తారు. తీసుకొచ్చి అదే బండి మీద కొంచెం వెడల్పు చేసి పెద్దది కట్టి మనుషులు సిరిబండి తిప్పుతారు సెంటర్లో. అది అదే గ్రామస్తులకు సరదా. అది ఈ పక్కన ఒకటి, ఆ పక్కన ఎక్కుతారు. ఆ వ్యాపారట్లు వచ్చి కొట్టుకుంటారు. మంగళవారం సాయంత్రం తీర్థం 3 రోజుల్లో మంగళవారం సాయంకాలం. సిరిబండి ఉత్సవం అయిన తర్వాత తీర్థం 3 రోజులు అక్కడికి క్లోజ్ అవుతుంది. అలాగని 3 నెలలు జరుగుద్ది అండి. 3 నెలలు జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెల 15 రోజులు ఉంటుంది. ఈ రవాణా రీత్యా ఇప్పుడు రోడ్డు పడింది కదా, అలాగా ఈ రోడ్డు పడటం వల్ల ఎప్పటికప్పుడు రోజు దర్శనానికి 300-400 మంది ఉంటారు ఈ రోడ్డులోనే. కాబట్టి అమ్మవారు ఎవరైనా మొక్కులు కూడా తీర్చుకుంటారు. మొక్కులు మొత్తం అన్ని ఇప్పుడు కాలనీ ఉన్న వాళ్ళకి అక్కడ ఇస్తారు కర్రయ్య. అవి మొక్కులు తీర్చుకుంటారండి. ఇవన్నీ బాగుంటాయి. చెప్తే చెప్పాలంటే ఈ వేళ నుంచి గుడి దగ్గర అయినవారు. నెలల్లో పర్మిషన్ ఉండదు. ఈ నెలల్లో పోయిన తర్వాత గుడి దగ్గర వేసుకోవచ్చు. ఈ నెలల్లో ఏంటంటే పక్కన ఇక్కడ వేసుకుంటాం. ఎప్పుడు ఇచ్చే ఏదో జరుగుతుంటది భోజనాలు. చాలా బాగుంది గుడి కూడా. ఎవరొకరు చెప్పారు. ఎవరొకరు పోతిరాజు గారు తమ్ముడు ఇక్కడ రోడ్డుకి మధ్యలో ఆవిడ తమ్ముడు బానే ఉంచారండి. అలాగా సెంటిమెంట్ అండి అది. మీకు మాకు తెలుసుండి ఆ పోతిరాజు బాబుకి ఒకవేళ బండి ఏదైనా తగిలితే ఆగి దండం పెట్టుకుని వెళ్తే తప్ప ఏదో జరుగుతుంది. అంత సెంటిమెంట్ మీకు. ఎవరికైనా కొంచెం అటు ఇటు ఉంటే తీసేయడానికి చూస్తారు. అలాంటి మీ ఊరికి మధ్యలో ఉన్నారు ఆయన. తెలియదు, అది చాలా మంది తెలియని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మా అమ్మవారైనా ఆయనైనా తెలియజెప్తారు. మా అమ్మవారి దగ్గర విశేషం ఏంటంటే పనిష్మెంట్ కాదు, తెలియజెప్పుద్ది. గుర్తొచ్చి గుడికి వస్తారు. జాతర మహోత్సవాన్ని రాస్తారు. మేము తీర్థం ఉంటాం. 12 సంవత్సరాలకే లేదా 15 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో చేస్తారా, ఓ 20-10 లక్షలు వద్దని. అది మొత్తం మొత్తం రిలేషన్ ఎంతమంది ఉంటే అంతమంది మాకు పడుకున్న చోటు ఉండదు. వాళ్ళకి ఉండదు. 12 సంవత్సరాలకు ఒకసారి అది
అది అరకంటే వచ్చి ఉండిపోయేవారండి రవాణా ఉండట్లేదు. మాకు మీ ఆడపడి నుంచి వచ్చి మీరు అన్ని వెళ్ళిపోవట్లేదు. అలాగే అంతేనండి. మాకు లంకేరి ఎక్కువ. లంకేరి లంకేరి కొంత మాకు బాగా ఎక్కువ ఇంచుమించు 4,000 ఎకరం ఉంది మా ఊరి పేరు మీద. ఓకే ఓకే. మా ఊరిలో చాలా కష్టపడతారు. వాటర్ మాకు బోర్లు మోటార్లు 60 అడుగులకి బోర్ వాటర్ వచ్చింది. మేము ఆ విషయంలో బోర్ వాటర్ ఉంటుంది. సినిమాలు అంటే ఏమైనా తీసారంటారు మీ ఊర్లో? తీసారండి. సినిమాలు అంటే మా పేరేమి కదా, మన ఆత్మడ తీస్తూ ఉంటారు. అమ్మవారి గుడి దగ్గర తీసారు. అమ్మవారి గుడి దగ్గర కూడా మొన్న అమ్మవారి గుడి సాయి కుమార్ అది సినిమా తీశారు. సాయి కుమార్ తర్వాత అంత ముందు తీశారు, ఎటువంటి మీద తీశారు లంకలో. బాగుంటుంది. మీకు వెళ్తా ఉండు. మీకు ఒక నెల ముందు వస్తే రోడ్డు ఉంది, లంక రోడ్డు వేసారు. ఆ రోడ్డు దాటిన తర్వాత మీరు ఆ పచ్చదనం చూస్తే అసలు ఈ శతమానబాబు సినిమాలో ఈ పచ్చదనం చూసిన తర్వాత ఆ టైప్ ఉంది. మొక్కజొన్న, మిరప, వంగ, మొత్తం కాయగూరలు అన్ని మొక్క చాలా కష్టపడతారు మా వాళ్ళు. ఈ కులం అని కాదు, అన్ని కులాలు. సరేనండి, థ్యాంక్స్ అండి. చాలా నీడగా ఉంది. మొత్తం అందరూ కూర్చుంటారేమో సాయంత్రం. ఈ బండారు స్ట్రీట్, ఇది బండారు స్ట్రీట్ లో ఉన్న రామాలయం, కోదండ రామాలయం. ఇది కరెక్ట్ గా శ్రీరామనవమికి ఒక 20 రోజుల ముందు పందిరేస్తాం. తాటాకు పందిరేస్తాం. దీపావళి ముందు ఇప్పేస్తాం. ఇది మళ్ళీ సంవత్సరం, అదే మళ్ళీ దీపావళి వచ్చినప్పటికి ఇప్పేస్తాం. మళ్ళీ 3 నెలలు ఖాళీ ఉండి మళ్ళీ వేసేసి ఎప్పుడు నీడగా ఉంటది. ఎప్పుడు మా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. తాటాకు అయితే ఒకసారి మా పొలాల్లో ఉంది, అది కొట్టించేస్తాం. ఒకసారి అయితే మీకు ఇలా రంగంపేట, జగంపేట నుంచి వస్తుంది, అది తీసుకుంటాం. వర్షం పడదంటారు కింద? పడుతుంది. వర్షం పడకుండా ఏమి నీడకే, వర్షం అయితే పడుతుంది. బాగా కాదు కదా పందిరే, వెయ్యాకేస్తుంది దీనికి. వెయ్యాకు పడుతుంది దీనికి. అంటే బండారి స్ట్రీట్ అంటే అందరూ బండారి వాళ్ళు ఉంటారంటారు ఇక్కడ? ఇదంతా బండారా. ఓకేనండి, సరే. ఇదంతా బండారు స్ట్రీట్ వెనకాల. ఓకే ఓకే. అంటే ఎక్కువ ఈ ఊరంతా బండారి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇదంతా ఉన్నారండి, వాళ్ళు ఉంటారా ఉన్న స్ట్రీట్ ఇది పేరు. ఈ నొకలుడే ఎక్కువ బండారి వాళ్ళు. సరేనా. మాకు ఇక్కడ ఈ పందిరేసేదాకా ఎక్కడెక్కడ వాళ్ళు అడుగుతూ ఉంటారు మమ్మల్ని, పందిరేయలేదు. మరి ఇప్పుడు ఈ చాలా ఖర్చుతో కూడుకుని పని ఇది. అవునండి, అవును. ఖర్చుతో కూడుకోవడం ఎలాగున్నా అంత రామాలయానికి పందిరి ఉన్న వల్ల ఇక్కడ ఇంత చల్లగా ఉంది. ఖర్చు ఎలాగున్నా అలా అందంగా ఏంచి తీరి ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు కదా, పెళ్లికి వేయట్లేదు కదా పందిరి, టెంటే కదా. ఆ తీరిగా యాక్చువల్గా అయితే నేనే ఇస్తాను పందిరి, నేనే మొత్తం అంతా కొట్టించడం అన్ని మీరే, మొత్తం అన్ని నేనే చేస్తాను. అందరూ సహకరిస్తారా? అమౌంట్ అంతా మీరు పెట్టుకుంటారు? అమౌంట్ గురించి అడగద్దు, ఇంకా ఎలా వచ్చిందని వద్దు. ఓకే. మనం కొంచెం అంటే ఈ గ్రామంలో పెద్దగా మండువల ఇల్లు కనిపించట్లేదు, కానీ పెంకిటిల్లు అయితే కనిపిస్తున్నాయి. చాలా డిజైన్గా కనిపిస్తుంది కదా, కానీ ఈ ఇల్లు చూస్తే మొత్తం మట్టితో కట్టారు. అలాగే పైన తాటి కలప ఉపయోగించారు అన్నమాట. ఒకసారి బయట నుంచి అయితే చూద్దాం. పూర్తిగా మట్టితోనే ఉంది ఇల్లు మొత్తం కూడా. ఎప్పటికప్పుడు ఆట రిపేర్ చేయటం ఇవన్నీ ఉంటాయి. దాని మీద అంతా అలా ఉంది. ఇవన్నీ టేకు మొత్తం అంతా కంప్లీట్ పెట్టి అప్పుడు టేకు. ఓకే, మొత్తం మట్టితో ఉంది కదండి అసలు. గాలి ఇప్పుడైనా సగం సగం కంప్లీట్ చేస్తాయి. అవునండి.
అందులోకి వెళ్ళిపోద్ది అన్నమాట. ఓకే, అదేమో అందులోకి వెళ్ళిపోద్ది. తాటిది అప్పటి నుంచి అలాగే ఉన్నాయి దూలాలన్నీ. ఈ టేకు వెళ్ళింది, ఇది టేక్. ఓకే, ఆ దూలాలు అప్పుడే. ఓకే. బా చాలా చల్లగా ఉందండి అసలనే. ఇలా ఒక పోర్షన్. ఓకే, ఇలా బయటకు వెళ్ళాలన్నమాట. ఇది ఒక పోర్షన్ అంటారా? ఓకే. కానీ మట్టితో ఉన్న మీరు బాగానే మెయింటైన్ చేస్తున్నారండి. ఈ కూలింగ్ రాదండి మెయిన్. కూలింగ్ ఉండదు. ఇప్పుడు ఈయన కదండి, ఈయన పేరేంటండి? పోలాబత్తుల వాళ్ళు. సుబ్బన్న గారు నాన్నగారు రామయ్య గారు కట్టించారు ఇల్లు ఇది. ఓకే, 1923లో. 1823. అబ్బా, 1823లో. మీకు ఎలా తెలుసు అంటారు ఇది? మా తాతయ్య గారు చెప్పడం. ఈయన కట్టించింది 1943లో ఉందా? ఇంకోటి ఉంది, ఈయన కట్టించింది 1943 కూడా ఉంది. అబ్బా, చాలా రికార్డ్ అండి అసలు. ఇల్లు చూస్తే కూడా అర్థమవుతుందండి, ఎందుకంటే పూర్తిగా మట్టితో ఉంది ఇది. అప్పట్లో అసలు ఎలా కట్టారో కూడా మీకు కూడా తెలియదులేండి. ఇంకా డాబా ఉంటుంది. ఓకే, ఇంట్లో అంత కొడుకు దక్షిణం ఖాళీ అని చెప్పి మా నాన్నగారు డాబా కట్టారు. ఓకే ఓకే ఓకే. అలా పెద్ద ఊరికి వెళ్ళొచ్చులే. అలా వెళ్తాంలేండి. ఇలాగ ఉంటుంది. ఓకే. బెటర్ అన్నమాట. ఇది మీరు చేయించుకున్నారండి టైల్స్ వేయించి? ఓకే ఓకే. దొడ్లోకి వెళ్ళా. ఓకే, ఇది బాగా లోతు. వెళ్ళినప్పుడు ఈ అరుగు ఒక 7 అడుగులు లోతు కింద. అప్పుడు రోడ్డు అంత కిందకు ఉండేది, ఇప్పుడు సమానమైంది. 200 సంవత్సరాలు అంటే 1823 అంటే అబ్బా. అబ్బా, ఇది పిల్ల అంటారు ఇది. జాగ్రత్త. కాదు ఎదరు ఎలా వస్తా చూడండి. మొత్తం తాటి తోలాలని అంటారా 2 సంవత్సరాల నుంచి కూడా? పైన వాసన తాటిదే. ఓకే ఓకే, పైన వాసన తాటితే కింద తోలాలు అవి టేకు. ఓకే ఓకే. ఏం చేసేవారంటారు సార్ మీ తాతయ్య గారు అది అప్పుడు? వ్యవసాయం. అప్పుడు ల్యాండ్ లాడితే 50 ఎకరాలు అసలు. ఓకే ఓకే. తాతగారు అదే పరిస్థితి, మా తాతయ్య గారు అదే పరిస్థితి, మళ్ళీ మా నాన్నగారు ఒక్కడే, ఆయన అదే పరిస్థితి. పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఆ కట్నాలు ఇచ్చేసి పంపించేసి భూమి అలా ఉంచుకున్నాం. ఓకే. తర్వాత మళ్ళీ మా నాన్నగారికి మేము ముగ్గురు వెనకాల డాబా మా నాన్నగారు కట్టారు. ఓకే. వాళ్ళిద్దరు మేము ముగ్గురు 2 పెద్ద చదువులో ఉన్నాం. ఇందులోకి వచ్చాను. ఇప్పు కడదామని చెప్పి అప్పటి నుంచో ట్రై చేస్తున్నాం, కానీ కడితే ఇంకా డాబా మనకు సుఖం లేదు. ఈ విధానం రాదండి, కూలింగ్ రాదు. నాకు ఒక వర్షాకాలం తెలియదేమో కానీ మళ్ళీ వేసవకాలం వచ్చేసరికి మీకు బాధ అనిపించదు మళ్ళీ అసలు. అందులోకి ఇప్పుడు ఇంటికి వెళ్తూ ప్రతి సంవత్సరం టెంపరేచర్ పెరుగుతూ వస్తుంది కదండి. దొడ్డు కూడా ఇంత రోజు నుంచి పైకి మ్యారేజ్ చేసుకొచ్చారు అనమాట. బిల్డింగ్ కట్టలేదు కానీ అంత డబ్బు పెట్టేసి ఉంటారు. మొన్న రీసెంట్గా స్టైల్స్ గా ₹1,00,000 అయిపోద్దండి. లోపల మళ్ళీ బాత్రూమ్ ఎన్ని. ఓకే ఓకే, ఇలా మీరు స్పెషల్గా మళ్ళీ ఇలా సెట్ చేసుకున్నారు అనమాట. ఈ ఒక్క దేవుడు కదా, ఈ దేవుడు కదండి సార్. ఓకే, దేవుడు కదన్నమాట. ఓకే. రేకు వచ్చాడు. దీన్ని తెచ్చుకున్నారంటారా బయట నుంచి? ఓకే, జాగ్రత్త, కాలుకి అడ్డుపడిపోతుంది. ఓకే, సరేనండి అయితే.
నమస్తే అండి. ఇప్పుడు ఒక ఇల్లు చూసామండి, అది కట్టించిన తర్వాత ఇది కట్టించారు 100 సంవత్సరాల తర్వాత అన్నారు. ఇంకా మీలు కూడా చూద్దామని వచ్చామట అండి. మాది 1926లో కట్టారండి. ఇంకో 2 సంవత్సరాలు పోతే సెలబ్రేషన్ అవుద్ది. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఉంచట్లేదు. మీ ఊర్లో కూడా నాకు ఈ 2 కనిపించినాయండి, పెంకిటిల్లు కూడా తీసేస్తున్నారండి అసలు అందరూ. కానీ ఇప్పుడు ఈ వేసవకాలం చూడండి ఎంత కూలింగ్ గా ఉందో, అసలు ఏసీలో ఉన్నట్టు ఉంటుందండి. మరి మీకు ఇంట్రెస్ట్ అంటారా ఇల్లు అంటే? ఇది ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా దీన్ని ఇలాగా చేస్తున్నాం అనమాట. ఓకేనండి. ఓకే, మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా కష్టం. ఇది ఎవరు కట్టించారంటారండి? మా తాతగారు కట్టించారు. ఓకే, ఆయన పేరండి? పోలబుత్తల వెంకన్న గారు. వెంకన్న గారు కట్టించారు. మా నాన్నగారు తోరటి విశ్వేశ్వరరావు గారు, ఆయన దగ్గర నుంచి నాకు వచ్చింది అనమాట. మీకు వచ్చింది. ఓకే, అంటే అప్పుడులో కలప ఎలా తెచ్చారు ఏమని చెప్పారంటారండి? ఇంకేం లేదు, మామూలుగా పూర్వం కదా. ఇది మా తాతయ్య గారు ఏంటంటే, నాయుడు నువ్వు ఇల్లు మాత్రం జాగ్రత్తగా మాత్రం ఉంచాలి అని చెప్పి చెప్పుతుంటూ నేను ఇంకా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఇదైనా నేను ఇలాగా దీని అలా నుంచారు అన్నమాట. అన్నారు మాట నాయుడు గారు ఉంచాలి ఇది మీరు ఏదైనా అన్నారు. ఓకే, లేదంటే కనుక ఎందుకంటే మెయింటెనెన్స్ ఎక్కువ కదండి. ఇప్పుడు చాలా మంది మెయింటెనెన్స్ చేయలేక తీసేస్తారు. వర్షానికి కూడా ఇక్కడ పడిపోయి జరిగింది. ఓకే, మరి ఇదంతా మీరు ఏం చేయాలంటే కొబ్బరి రిఫర్ చేయించినట్టు. ఇది టేక్ అంటారా? ఇదంతా కూడా టేక్. ఓకే ఓకే. పొలిటికల్ గా పంతం పద్మనాభం గారు ఇదండి. ఓకే, ఇవన్నీ కూడా బాబుకి గేమ్స్ స్టడీ. ఓకే ఓకే, బాగా చదువుతాడేమోనండి. ప్రవీణ్ కుమార్, ప్రసన్న కుమార్, ప్రసన్న కుమార్, చైతన్య కుమార్, ప్రసన్న కుమార్, రవి కుమార్. ఓకే, ఈ మామూలుగా మీరు వెండి పెట్టుకున్నారంటారా? వెండి కాదు, అదో రకమైన ఇంకా అది చేంజ్ అవటం లేదు. అది మా తోడు అదే అలా ఉంటుంది అన్నమాట. అలాగే ఉంటుంది. ఓకే, ఈ కొబ్బరి రిఫర్ అది మీరు వేయించారంటారా? మొన్న మా నాన్నగారు వేయించారు. మీ నాన్నగారి టైంలోనే వేయించారు. ఇదేంటంటే సిమెంట్ ఇది మాత్రం నేను మీరు సిమెంట్ చేయించారండి అనమాట. ఓకే, సిమెంట్ చేయించడానికి కూడా బాగా ఎక్కువ అయిపోతుంది అనుకుంటా. పట్టుకోదు, మట్టికి పట్టుకోవాలి కదా. అది మేకలేదో దిగేసి. ఇది హాలు, 4 బెడ్రూమ్స్. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఓకే ఓకే ఓకే, పెద్ద ఎంత రూమ్ అని చూడండి ఇది. దీని ఇప్పుడు రీమోడల్ చేస్తాను మళ్ళీ మొక్కు పెట్టేస్తారా? మాకు మరి అటాచ్ అది పెట్టాలి కదా. మళ్ళీ పెట్టాలండి, మళ్ళీ చాలా అవుతుంది మీకు. ఎంత చేయించినా పైన పెంకు సరిగ్గా చూసుకుంటూ ఉండాలి మీరు. అది అమ్మో దేవుడు కదా ఇది. ఇదండి. ఓకే, ఇది కిచెన్ రూమ్ అన్నమాట. ఓకే, బాగుంది. ఇక్కడ టేక్ అంటారు అంత పైన. ఓకే, ఇది చూడండి, మళ్ళీ మీరు పెట్టుబడి పెట్టాల్సింది మట్టిదంతా పెట్టాలి. ఓకే,
ఈ గ్రామానికి సంబంధించి ఇవన్నీ ఈ గ్రామం వారి లంక పొలాలే. ఇక్కడ పండని పంట అంటూ ఉండదు. వేసవికాలంలో కాకుండా వర్షాకాలంలో వస్తే ఇక్కడ పండే పంటలు ఆ పచ్చదనం మామూలుగా ఉండదు. ఇదండి వానపల్లి గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.